సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడు యొక్క వాగ్దానము ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీకు తోడుగా నుండును. ప్రవక్త అయిన ఆమోస్ యొక్క ప్రవచనము ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలకు, యూదా ప్రజలకు, అలాగే ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలకు, 6 దేశాలకు తీర్పు గురించి మాట్లాడుతూ ఈ యొక్క 5వ అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలు ప్రజల యొక్క నేరాల గురించి తెలియబడుతుంది. వారు ఏ విధంగా దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి, మరి ముఖ్యంగా వారి తోటి ఇశ్రాయేలైన తోటి సహోదరుల యొక్క పక్షమున వారు ఎటువంటిగా ప్రవర్తిస్తున్నారు అనగా పేదవారిని కించపరచడం, దరిద్రులతో వారి యొక్క పరిస్థితులను బట్టి అపహాసం చేయడం, వాటిని చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది వారికి యెహోవా తోడుగా ఉండేను. దేవుడు న్యాయం నిలిచే దేవుడు. ఆయన దినాన ఆమోస్ ప్రవక్తను పెట్టి గర్విస్తున్న, అహంకారిస్తున్న గొప్పవారిని, ధనవంతులైన గద్దించాను. దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే తిరస్కరించినారో, ఆ తన తోటి సహోదరుల మీద వారు ప్రేమ చూపట్లేదో అని వారిని గద్దిస్తున్నాను. సంగమా, నిజమే. మన దేవుడు అల్పులైన పక్షంలో దేవుడు. మన దేవుడు అన్యాయపక్షంలో దేవుడు. ఈరోజు ఒకవేళ న్యాయం లేక నువ్వు పోరాడుతున్నావేమో, ఒకవేళ అందరూ నిన్ను విడిచిపెట్టేస్తున్నారు, ఒకవేళ నిన్ను చాలా అన్యాయం చేస్తున్నారని నువ్వు దిగులు చెందుతావేమో, నీ పక్షమున మాట్లాడడానికి, నీ పక్షం నిలబడడానికి ఎవరూ లేరు అనుకున్నావేమో, ప్రిసంగమా దేవుని యొక్క వాక్యం చెప్తుంది యెహోవా తోడుగా ఉంటున్నా. ప్రభు మనతో ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నడిపించే దేవుడు. ఆయన తన బిడ్డల పక్షాన వ్యాజ్యమాడే దేవుడు. ఒకవేళ ఈరోజు నువ్వు అన్యాయం ఎదుర్కొన్నావేమో, ఇదిగో దేవునికి నీతో ఉన్నాడు. ఆయనకు లోబడు, ఆయన మాట ప్రకారం జీవించు. ప్రభు నీ పక్షాన వ్యాజ్యమాడి ఎవరైతే నేను తిట్టినారో, ఎవరైతే తోనన్నారో వారే నీ ఎద్దుకు మరలా తిరిగి రాబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవాన్ని కొన్నా నీ బిడ్డని వారిని జ్ఞాపకం చేసుకొని దుఃఖంతున్న వారిని ధైర్యపరచాలి. ఆయన పేదల పక్షమున, దీనుల పక్షమున నువ్వు తోడే ఉన్నావు అన్న దేవా. ఇక ఈరోజు ఇదే కాల సమయంలో ఎవరైతే అవమానంగా ఉన్నారో, ఎవరైతే ఈ లోకంలో దీనంగా ఉంటున్నారో, వారి జీవితాలు ఎలా చులకనగా చూడబడుతున్నాయో, ఆయన వారికి మీరు తోడుగా ఉండండి. వారి పక్షం మీరు వ్యాజ్యమాడి ఆయన వారు ఏదైతే కోరుకున్నారో వారి కోరిక మీరు నెరవేర్చి లేవనెత్తి బలపరచమని, వారికి ప్రతి అతిక్రమణ తీసివేసిన ఆయన కోల్పోయిన చోటే మరలా దాన్ని ఆయన వారు లేవనెత్తి వాడుకోమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకించండి. ఆయన పట్ల గొప్ప కార్యం చేసి విడుదల చేయను కాక. ఆమేన్.